హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమన షైని. మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చు, మేము జోగిపేటలోని జోగినాథ స్వామి ఆలయానికైతే వెళ్ళాము. జోగిపేటలో ప్రతి సంవత్సరం ఉగాది పండక్కి ఈ జాతర అయితే జరుగుతుంది. ఈ జాతర అనేది 11 రోజుల పాటు చాలా ఉత్సవంగా నిర్వహిస్తారు. ఇక్కడ రావణుని దహనం అయితే చాలా బాగా జరుపుతారు. ఇక్కడ జోగినాథ స్వామి ఆలయం నుండి రావణుని దహించడానికి ఒక జ్యోతిని అయితే తీసుకువస్తున్నారు. హైదరాబాద్ నుండి 80 కిలోమీటర్ దూరంలో అండ్ మెదక్కి కూడా చాలా దగ్గరలో ఉంటుంది జోగిపేట అయితే. మేము చాలా డేస్ తర్వాత అయితే జాతరకైతే వెళ్ళాము. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నప్పటి రోజులైతే గుర్తుకొచ్చాయి. నిజంగా విలేజ్లలో ఎంత బాగా జరుపుతారు కదా జాతర అనేది. ఎంతమంది భక్తులు అయితే వచ్చారో ఈ భక్తులను చూస్తేనే అర్థమైపోతుంది జాతర అనేది ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారో. ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా అన్ని ఊర్ల నుండి అయితే ఇక్కడికి విజిట్ చేసి ఆ రావణుని దహనం కానీ ఆ రథం కానీ ఆ జాతరలో అయితే ఖచ్చితంగా పాల్గొంటారు. చాలా పెద్ద పెద్ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాకర్స్ అయితే పేల్చారు. ఇక్కడ రావణ దహనం అనేది ఎలా జరుగుతుంది అని చెప్పేసి అందరు భక్తులు కూడా చాలా ఎక్సైట్మెంట్ తో అయితే వెయిట్ చేస్తూ నైట్ 10, 11, 12 అయినా కూడా అందరు భక్తులు అయితే అక్కడే వెయిట్ చేశారు. జోగిపేట కాక జోగిపేటకి పక్కనున్న విలేజ్ల నుంచి కూడా చాలా మంది భక్తులు అయితే ఈ జాతరని చూడడానికైతే వస్తారు. చూడండి, ఫస్ట్ రావణ దహనానికి ముందైతే 4 నాగ సర్పాలను అయితే అక్కడ అరేంజ్ చేశారు. ఆ 4 నాగ సర్పాలు కాల్చిన తర్వాతే రావణుని దహనం అనేది జరుగుతుంది. ఇక్కడే ఆర్కెస్ట్రా వాళ్ళని అయితే అరేంజ్ చేశారు. వారైతే నిజంగా భక్తులను అయితే మంచి మంచి భక్తి సాంగ్స్ తో మంచి జోష్ లో అయితే ఉంచారు. ఎలాంటి బోర్ కొట్టకుండా ఎంతసేపు అయినా వెయిట్ చేస్తూ ఆ సాంగ్స్ వింటూ రావణ దహనం అనేది ఎలా జరుగుతుందో అని అందరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. జోగినాథ స్వామి ఆలయం 400 ఏళ్ల సంవత్సరాల నాటిది. ఇక్కడ ఒక గుహలో శివుడు పార్వతి జోడు లింగాల రూపంలో అయితే ఉంటారు. ఈ టెంపుల్ అనేది చాలా విశిష్టత కలిగినది. 11 రోజుల పాటు జాతరలో 52 ఫీటుల లోహ రథాన్ని అయితే ఊరేగిస్తారు. మన తెలంగాణలోనే అతిపెద్ద రథంగా అయితే మన జోగిపేట రథం అయితే గుర్తింపు పొందింది. మనం ఎంత బిజీగా ఉన్నా ఇలా సంవత్సరానికి ఒకసారి జరిగే మన ఊర్లలో జరిగే జాతరలకైతే ఖచ్చితంగా వెళ్ళాలి. మనం చాలా మిస్ అయిపోతున్నాము నిజంగా. చూడండి, ఇక్కడ భక్తులు అయితే అక్కడ డీజే సౌండ్స్ తో మంచిగా డాన్సులు వేస్తూ విజిల్స్ వేస్తూ ఆ రావణ దహనం అనేది ఎలా జరుగుతుందో అని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్ తో అయితే ఉన్నారు. మేము కూడా ఇలా చాలా డేస్ తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిపి ఇలా జాతరకైతే వెళ్ళాము. నిజంగా రావణ దహనం స్టార్ట్ అవ్వక ముందు నుండి ఎండింగ్ వరకు కూడా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెద్ద పెద్ద క్రాకర్స్ అయితే కాల్చారు. చూడండి ఒక్కసారి ఆ లైటింగ్ ఎలా వస్తుందో. క్రాకర్స్ అయితే చాలా సూపర్ గా అనిపించాయి. పిల్లలు ఆడుకోవడానికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లే థింగ్స్ అయితే అరేంజ్ చేశారు. నిజంగా విలేజ్ లో అయితే అందరూ కలిసిమెలిసి ఇలాంటి ఉత్సవాలు అయితే చాలా బాగా జరుపుతారు. మీ అందరు కూడా మీ ఊర్లలో జరిగే జాతరలో అయితే పాల్గొనే ఉంటారు కదా. ఒకవేళ మీరు కూడా ఏ జాతర వెళ్ళినట్లయితే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చూడండి ఒక్కసారి 10 తలల రావణుని అయితే ఎలా దహనం చేస్తున్నారో. ఒక్కొక్క తలనైతే ఫస్ట్ దహనం అయితే చేస్తున్నారు. చెడుపై మంచిని సాధించడానికి రావణుని దహనం అయితే జరుగుతుంది. ఇలా రావణుని దహనం అయ్యేటప్పుడు అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఫుల్ హ్యాపీగా గట్టిగా అరుస్తూ చాలా మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకున్నారు. ఒక్కొక్క తల తర్వాత పూర్తిగా రావణ దహనం అనేది జరిగింది. రావణ దహనం జరిగేటప్పుడు చాలా పెద్ద క్రాకర్స్ అయితే పెట్టారు. చూడండి ఒక్కసారి మాతో పాటు మీ అందరు కూడా ఇలా రావణుని దహనం అయితే చూశారు కదా. చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. జోగిపేటలో రావణుని దహనం అయితే చాలా ఉత్సాహంగా జరుపుకున్నాము. ఇదేనండి మన వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇలా రావణ దహనం మొత్తం పూర్తయ్యాక అక్కడి ఉన్న భక్తులందరి మొహాల్లో మనం ఎంతో విజయం సాధించినట్టుగా చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. ఈ సంవత్సరం రావణ దహనం చూశాక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా అన్నంత వెయిట్ చేస్తూ ఉన్నాము. అంత బాగా సెలబ్రేట్ చేశారు. మీ అందరికి కూడా ఈ వీడియో అనేది నచ్చే ఉంటుంది అనుకుంటాను. అయితే బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.